అన్యరాజు సింహాసనము దిగి కింద కూర్చొని బట్టలు చింపుకొని నెత్తి మీద బుక్కి పోసుకుంటే యూదారాజు కొవ్వెక్కి ఒళ్ళు మదమెక్కి దేవుని గంధాన్ని చింపి మంట కాశాడంట. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం. యెహోయాకీము రాజు, యూదా రాజు, దేవుడు ఇష్టపడిన జనాంగానికి రాజు. దేవుని వాక్యం చెప్పాడు. దేవుడు ఇర్మియాకి సెలవిచ్చి నువ్వు రాయి అంటే బారుకుని పిలిపించి రాసి యెహూది చేత పంపిస్తే దానిలో ఉన్న విషయాలు చదివి బట్టలు చిప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు, కానీ ఆ వాక్యాన్ని కాల్చేశాడు. రాజు అంగీకరించలేదు కాబట్టి చుట్టూన్నవాడు ఎవడు అంగీకరించలేదు, దేశ ప్రజలు అంగీకరించలేదు కాబట్టి 605లో BCలో సంఖ్యలు వేయబడి పశువులు తోలుకొని వెళ్ళిపోయారు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. ఇది ఒక గుంపు. ఇక రెండో గుంపు చెప్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదువు ఒకసారి 6-7 వచనాలు. ఏ సంగతి? యోనా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తర్షీషు పోతా ఉన్నవాడిని చేపట్టుకొచ్చి ఎక్కడ కక్కేసింది? ఎక్కడ వాడు అక్కడ కక్కింది. నినివే కాదు, ఎక్కడిక్కడ వాడా యొప్పే. దేవుడు నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడి నుంచే నేను వాడుకుంటాడు. మళ్ళీ హల్లెలూయా. మనం ఎక్కడ తప్పిపోయామో అక్కడి నుంచి మనం సరి చేస్తాడు. అక్కడి నుంచి వచ్చి 3 రోజులు చెప్పమన్నాడు దేవుడు, కానీ ఒక్కరోజు చెప్పాడు. ఏంటంటే డైరెక్ట్గా రాజుకి చెప్పుకుంటాడు. ఏమన్నా వీధుల్లో తిరుగుతాయి, నమ్మండి అయ్యా, మీ పాపం పరిపక్వం అయిపోయిందట, మీ తీవ్రమైన దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది, ఇంకా 40 దినాల్లో మీరు అవుట్. మా దేవుడు చెప్పాడంటే అయిపోతారు మీరు. ఇదిగో పలానా దానికి ఇలా చేశాడు, మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి పంపించాడు. నేను రాకూడదు, కానీ నా దేవుడు ప్రేమను బట్టి మీ దగ్గరికి వచ్చాను. మార్పు చెందండి, పశ్చాత్తాపడండి, నిజమైన దేవుడిని తెలుసుకోండి అని చెప్తా ఉంటే వాళ్ళు విని, ప్రజలంతా విని, అధికారులు సైనికులు చెప్పి సైన్యాధిపతి రాజుకు చెప్పడము ఎలా చేరిందో వాక్యం నాకు తెలియదు, కానీ ఆ మాటలు విని నినివే రాజు ఏం చేస్తాడో తెలుసా? దిగాడెళ్ళి కిందకి. వింటున్నారా? రాజైన తానును ఆజ్ఞయ్యగా దేశంలో ఉన్నవాడు ఎవడైనా సరే, వింటున్నారా మీరు? మనకు ఒక సమాచారం వచ్చింది. రాజులు ఉన్నారు, చుట్టూ అధిపతులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. రాజు ఒక హుకుం జారీ చేశాడు. ఎవడు పచ్చి మంచినీళ్ళు ముట్టకూడదు, మన పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడేమో అని అన్యరాజు సింహాసనము దిగి కింద కూర్చొని బట్టలు చింపుకొని నెత్తి మీద బుక్కి పోసుకుంటే యూదారాజు కొవ్వెక్కి ఒళ్ళు మదమెక్కి దేవుని గంధాన్ని చింపి మంట కాశాడంట.